ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తదితర నేతలతో కలిసి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు గురించి ఏసీబీ అధికారులకు కేటీఆర్ వివరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. అలాగే ఏసీబీ కార్యాలయం దగ్గర పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ నేతల్ని కావచ్చు, అక్కడికి వచ్చిన సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రజల్ని కావచ్చు, వాళ్ళపైన చాలా జులుం చేస్తున్నట్టు కనిపిస్తుంది. టోటల్గా అప్డేట్స్ ఏంటి? ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఏదైతే ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు అధికారులను కూడా విచారించింది. ఇందులో ఏమాత్రం కూడా కుంభకోణం లేదు, ఏమాత్రం కూడా అవినీతి లేదు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కానీ ఎన్నిసార్లు పిలిచినా, దాదాపు 1000 సార్లు పిలిచినా మేము కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా ఈ కేసు విచారణ అనేది కూడా గత జనవరి నెలలో కూడా ఇదే విచారణ కొనసాగింది. ఆ రోజు ఉదయం 9:30 నుంచి మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారించారు. కానీ మరొకసారి పిలుస్తూ ఇటు కుట్రపూరితంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులను కావచ్చు, బీఆర్ఎస్ నేతలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టేందుకు, సంఘీభావం తెలిపేందుకు కూడా చాలా మంది వచ్చారు. కానీ వాళ్ళందరినీ కూడా నిల్చున్నటువంటి వాళ్ళందరినీ ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం తెలంగాణ భవన్లో కూడా పరిస్థితిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అంతేకాకుండా పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసు విచారణలో భాగంగా ఏదైతే 54 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ జరిగిందంటూ కూడా గత ఏడాదిన్నర నుంచి పెద్ద ఎత్తున విచారణకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ కూడా కనపడుతుంది. కానీ కావాలనే రాష్ట్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇదంతా కూడా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. రోజుకు ఒక కేసు, వారానికి ఒక విచారణ పేరుతో పెద్ద ఎత్తున కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎర్రల శ్రీనివాస్ గారు మనతో పాటున్నారు. ఎట్లా చూస్తారు ఈ కేసును? ఎట్లా చూస్తారు? గతంలో 2-3 సార్లు పిలిచారు. గత వారం కేసీఆర్ గారిని కావచ్చు, అంతేకాకుండా అంతకుముందు హరీష్ రావు గారిని కూడా పిలిచినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు కేసులో భాగంగా కేటీఆర్ను విచారిస్తూ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్లో ఎలాంటి స్కామ్ లేదంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వము ఇది కుంభకోణం లేదు, ఇలా కేవలం కుట్రకోణం మాత్రమే కనబడుతూ ఉన్నది. ఇది మీరు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తీసుకున్నా, లేదు కాళేశ్వరం ఇష్యూ తీసుకున్నా, ఫార్ములా ఈ కేసు తీసుకున్నా, ఈ రేస్ కేసు తీసుకున్నా, ఏ కేసు ఏ రేసు తీసుకున్నా కూడా కేవలం ఈ ఫార్ములాలన్నీ కూడా కేసు పెట్టి లోపలేయాలి, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం క్యాడర్ను ఒక భయానక వాతావరణం సృష్టించాలనేటువంటి కుట్రకోణమే తప్ప ఇంట్లో కుంభకోణము లేదు. ఇంట్లో అవినీతి కూడా ఎక్కడ జరగలే, కరప్షన్ కూడా ఎక్కడ జరగలే. కేవలం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేవలం పైశాచిక ఆనందం పొందడానికి మాత్రమే ఇలా కేసులన్నీ కూడా తోడుతూ ఉన్నది, నోటీసులన్నీ కూడా ఇస్తూ ఉన్నది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇలా 18 నెలలు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి, 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిండ్రు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ అని అమలైందా? ఇలా అవి అడుగుతున్నందుకు ఇలా కేసులు పెడతా ఉన్నారు. 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. ఆ 420 హామీలలో ఒక్క హామీ కూడా అమలు పరచడానికి ప్రణాళిక సిద్ధంగా లేదు. ఇలా అన్నీ కూడా ఈ తెలంగాణ ప్రజలను, పబ్లిక్ను కూడా డైవర్ట్ చేయడానికి, మైండ్ డైవర్ట్ చేయడానికి ఇలా అనేకమైనటువంటి కేసులు బయటకు తీసి కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంకో మాట, ఈ ఫార్ములా కేసులో ఎక్కడ అవినీతి జరిగినట్టు ఎక్కడ కూడా ఆధారాలు కూడా ఎక్కడ కూడా లేవు. చాలా క్లియర్గా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. అవినీతి ₹1 జరిగినట్టుంటే నేను దేనికైనా సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్తుండే. ఈ ఫార్ములాకి ఈ రేస్ కేసులో బహిరంగ చర్చకు పిలవండి, నేను ముఖ్యమంత్రి గారు ఇలా సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నారు. మీరు దాన్ని ఎందుకు అడగలేరు? 4 గోడల మధ్య కాదు చర్చించాల్సింది, బహిరంగంగా చర్చకు సిద్ధంగా అని అడుగుతూ ఉన్నాడు. ఇలా మీరు దానికి మాట్లాడకుండా ఇలా కాళేశ్వరం మీద కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి, హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి, ఈ ఫార్ములా కేసు కింద కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ కుట్రకోణం ఏంది? కేవలం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఇబ్బంది పెట్టి
ఓట్లు దన్నుకోవాలి. ఇలా వీళ్ళు ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందడానికి మాత్రం ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ ఉంది, ఒక స్పష్టత ఉంది. దానివల్ల ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలు కావచ్చు, లేదంటే పర్యావరణ రహితంగా ఒక బ్రాండ్ను తీసుకొచ్చే విధంగా హైదరాబాదు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలపాలనేది దాని లక్ష్యం. మిస్ వరల్డ్ పోటీలు పెట్టి పూర్తిగా తెలంగాణను కావచ్చు, హైదరాబాద్ను కావచ్చు విస్మరించి దాన్ని అవమానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇలా ఈ ఫార్ములా కేసు ఈ రేస్తోనేమో ఇక్కడ గ్రీనరీ పెంచాలనేటువంటి ఉద్దేశం ఏమో మాకు ఈ గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఉండే ఒక మంత్రిగా ఉండి, అంటే ఈ గ్రీనరీ రావడం వల్ల ఈ పొల్యూషన్ అంతా తగ్గిపోయి ఎలక్ట్రికల్ వెహికల్ రావడం వల్ల ఇలా గ్రీన్ సిటీగా మార్చేటువంటి ప్రయత్నం మేము చేసినాం. ఇలా తెలంగాణ అంతా గ్రీన్ సిటీగా ఉండడం వల్ల దేశానికి ఒక మోడల్గా ఉంచడానికి ప్రయత్నం చేసినాం. ఇలా మీరు అందాల పోటీలు పెట్టిండ్రు. అందాల పోటీల వల్ల ఎవరికి లాభం జరిగింది అని అడుగుతూ ఉన్నాం. దానివల్ల వచ్చినటువంటి ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు, ఈ సమాజానికి లాభం ఏం జరిగింది, దానివల్ల వచ్చినటువంటి ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంది అని అడుగుతున్నాం. ఈ ఫార్ములా తీసుకురావడం వల్ల, ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకురావడం వల్ల ఇలా తెలంగాణలో దాదాపుగా 600 కోట్ల రూపాయలు లాభం వచ్చిందనేసి కూడా మనకు ఆల్రెడీ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మళ్ళీ ఇలా మీరు దీనివల్ల ఇక 15-20 రోజులు అందాల పోటీ పెట్టిండ్రు కదా, దానివల్ల ఏం లాభం జరిగింది? ₹1 అయినా తెలంగాణకు అదనంగా ₹1 లాభం జరిగిందా? పైగా ఇక్కడ అందాల పోటీలు పెట్టి అబాస్ పాలైంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు, తెలంగాణ ఆడపడుచులను దెబ్బతీసిండ్రు, తెలంగాణ ప్రతిష్టను కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలా దెబ్బతీసినటువంటి ఘనత కూడా మీదే. మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడండి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేసినా మేము ఎవరం కూడా భయపడం. తెలంగాణ ఉద్యమం కొట్లాడతో వచ్చింది, కేసులతో వచ్చింది, నిర్బంధాలతో వచ్చింది. మీరు పెట్టే నిర్బంధాలు మాకు పెద్ద లెక్క కాదు, మీరు పెట్టేటువంటి కేసులు పెద్ద లెక్క కాదు. కేసులకు భయపడి పారిపోయింది మీరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చెయ్యమంటే భయపడి దాచుకున్నది మీరు. మేము రాజీనామా చేసినాం, ప్రజలలో ఉన్నాం, తెలంగాణ తెచ్చినాం. వచ్చిన తెలంగాణని దయ్యాల పాలు చేస్తుంది ఈ పార్టీ, ఈ ప్రభుత్వం. ఇలా డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో, కసితో ఇలా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి, ఇలా కేటీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయడానికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలా అక్రమ కేసులతోని ఈ పార్టీ, ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలే రాబోయే కాలంలో ఎన్నిక ఏదైనా సరే స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఉదయం నుంచి కూడా కేటీఆర్కి ఏం జరుగుతుందనే ఆందోళనలో ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయలేదు. కేవలం సంఘీభావం తెలుపడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా బలవంతంగా పంపిస్తున్నటువంటి పోలీసుల తీరుని ఎట్లా చూస్తారు? పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ భవన్. మా భవన్ ముంగట వాళ్ళు గేట్లకు తాళాలేసి, మా భవన్ ముంగట అదే బారికేడ్లు పెట్టి, మా భవన్ ముంగట వాళ్ళు రోపు రాడు పెట్టేసి మీరు ఇక్కడ లోపల ఉన్న వాళ్ళని బయటకు రానియకుండా బయట ఉన్న వాళ్ళని లోపల పోనీకి, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. మీరు 6 గ్యారంటీలు సోనియా ఇస్తే 7వ గ్యారంటీ నేను ఇస్తున్న ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య పాలన, ప్రజా పరిపాలన అందిస్తాను. ఎక్కడుందండి ప్రజా పరిపాలన? ఆడవాళ్లకు సెక్యూరిటీ లేదు, చిన్నపిల్లలకు సెక్యూరిటీ లేదు. ఇలా ప్రతి పౌరుడికి కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇలా పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకులకు ఒక ప్రజాప్రతినిధి కూడా చూడకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు, అరెస్టులు చేయడం ఎంతవరకు ఇది సమంజసం? ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పోలీసులు ప్రభుత్వం కన్సర్న్లలో పనిచేస్తూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వచ్చేది ఈ ప్రభుత్వమే. అత్యుత్సాహం చూపకండి, తస్మాత్ జాగ్రత్త అని పోలీసులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు రాష్ట్ర ప్రభుత్వ తీరుని? ఎట్లా చూస్తారు? ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ని విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2 సార్లు పిలిచారు, మళ్ళీ కూడా పిలుస్తామనే సంకేతాలు వస్తున్నాయి. అరెస్టులు అంటూ కూడా లీకులు ఇస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అంటేనే కడిగిన ముత్యం. ఇందాక జనవరిలోనే పిలిచినప్పుడు, విచారణకు పిలిచినప్పుడు కరెక్ట్గా చెప్పిండు. స్వచ్ఛందంగా పొద్దున 10 గంటల నుంచి మొదలు 6 గంటల వరకు సరి అయిన సమాధానాలు ధీటుగా ప్రభుత్వానికి ఇచ్చిండు. అవన్నీ పక్కకు పెట్టి ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయన ఈ ఓటుకు నోటు కేసులో దొంగ
తప్పించుకొని కోర్టుకు ఒక హాజరుగాక తప్పించుకొని పాలన చేతగాక ప్రజల మధ్యలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి మర్చిపోయి కేవలం కక్ష సాధింపుతో అప్పుడు ఓటుకు నోటు కేసులో నన్ను పంపిండ్రు కదా జైలుకు, ఇప్పుడు నేను పంపుతా అంటే ఇప్పుడు నీ దగ్గర ఆధారాలు ఏం లేవు బిడ్డ, నీ దగ్గర ఉన్న ఆధారాలు మా కేటీఆర్ గారు కరెక్టే చెప్పింది, ఏది ఉన్నా నెట్ బ్యాంకింగ్ ద్వారానే బ్యాంక్ టు బ్యాంకు త్రో పంపించడం, మా చేత ఒక్కటి లిక్విడ్ క్యాష్ అనేది ట్రాన్స్పరెన్సీ ఎక్కడ లేదు అని అంత స్వచ్ఛందంగా చెప్పిండు, ఎక్కడ కూడా అవినీతి అనేది జరగలేదని చెప్పిండు. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ దీనికి బిడ్డ ఈ హైదరాబాద్లో నీ ఒక్క సీటు కూడా గెలవలే కాంగ్రెస్. ఎందుకంటే కేటీఆర్ చేసినటువంటి సాంకేతిక విద్య, సాంకేతిక ఐటీ ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ కోసం యువకులంతా ఆయన మీద ఆధారపడి ఉన్నారు. కేటీఆర్ ప్రపంచ పటంలో తెలంగాణను నిలిపిండు. ఆయన ఈ యువకులకు, విద్యావేత్తలకు, మేధావులకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం చేయబట్టే ఇలా ప్రపంచ పటం లోపల తెలంగాణ ఉంది అని చెప్పి తెలుసు. దాన్ని నచ్చలేక ఓర్వలేక నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వలేక 420 అమలు చేయలేక నువ్వు ఒకటి పెడుతున్నావు. కక్ష సాధింపు చర్య, రాజకీయ కక్ష సాధింపు చర్య చేస్తున్నావు. కానీ యువకులందరూ గమనించి మా కేటీఆర్ కనుక ఏమన్నా టచ్ చేసినావు అనుకో బిడ్డ రేవంత్ రెడ్డి, నీవు అధికారం ఇప్పటికీ నీ అధిష్టానంలో నీ పరపతి కోల్పోయినావు. నువ్వు చేసేటువంటి చేష్టలకు, నువ్వు చేసేటువంటి లెక్కలకు అధిష్టానం రాహుల్ గాంధీ నిన్ను దగ్గర రానియట్లేదు, నిన్ను పక్కకు పెట్టిండు. అక్కడ అక్కసు నీకు నడవట్లేదు. ఇక్కడ కసితోటి కక్ష తీర్చుకోవాలని చెప్పి ఉద్దేశంగానే నువ్వు రేవంత్ నోటీసులు ఇచ్చినావు. అవి ఏమి చేయలేవు, కరెక్ట్గా ఆధారాలు ఏం లేవు. నిన్నాక మొన్న మిస్ వరల్డ్ అని చేసినావు, రాష్ట్రాన్ని అబాసుపాలు చేసినావు. భారతదేశం లోపల, ప్రపంచం లోపల రాష్ట్రాన్ని అబాసుపాలు చేసినావు. మహిళలను ఇబ్బంది పెడితే ఇంగ్లాండ్లో పోయి ఆమె పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే దాని ద్వారా నువ్వు మన రాష్ట్రానికి అప్రతిష్ట తెచ్చినావు తప్ప ఏం ప్రతిష్ట చేయలేదు. ఓకే, అదే చెప్తున్నాం. కేటీఆర్ అంటేనే కడిగిన ముత్యం, ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు ఐటీ పరంగా. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీసులు చేసినటువంటి వ్యవహారం పైన కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, పార్టీ నాయకులంతా కూడా మండిపడతా ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ అనేది కూడా ఎక్కడ అవినీతి జరగలేదు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కుట్రలన్నీ కూడా తిప్పికొడతామంటూ కూడా ఖచ్చితంగా కేటీఆర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తారంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతాం.